హాయ్ గ్యాస్, నేను మీ సిఏ మంజునాథ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మీరు లాస్ట్ వీడియోకి అయితే రెస్పాన్స్ ఇచ్చారో దాన్ని థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. మీరు లాస్ట్ వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్ తోటి మాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అయ్యాయి. సో ఆ ఎంకరేజ్మెంట్ తోటి, ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఐపీఓ అండి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. సో నార్మల్గా మనం ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాం అనుకుంటే, వన్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఐపీఓ అనే ఒక వర్డ్ అనేది ఒక మ్యాజికల్ వర్డ్ అయిపోయిందండి. అందరి నోట్లో నానుతుంది ఇది. లైక్ అందరూ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తున్నారంట కదా, లిస్టింగ్ గెయిన్స్ బాగా వస్తున్నాయంట కదా అనే ఒక థాట్ అనేది అందులో స్ప్రెడ్ అయ్యిందండి. సో దీన్ని న్యూమరికల్గా చూసుకుంటే మనకు 2021-22లో లైక్ మోర్ దెన్ 1,00,000 crores పైగా 53 కంపెనీస్ రేజ్ చేశాయండి, ఏది మన ఇన్వెస్టర్స్ నుంచి. అండ్ మనం 22-23లో చూసుకుంటే మోర్ దెన్ 50,000 crores పైగా 37 కంపెనీస్ రేజ్ చేశాయండి ఇన్వెస్టర్స్ నుంచి. సో ఇంత అమౌంట్ మార్కెట్లో వెళ్తుంది కాబట్టి, సో దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా ఎందుకు తీసుకోకూడదు అన్న థాట్లోంచి మేము ఈ వీడియో చేయడం జరిగిందండి. సో అందుకే ఈ వీడియోలో ఐపీఓ గురించి ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యామండి. సో వన్స్ మీరు ఐపీఓ రిలేటెడ్గా ఈ వీడియో చూసినట్టయితే మళ్ళీ ఎక్కడికి బయటికి వెళ్ళి ఐపీఓ గురించి సెర్చ్ చేసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఈ వీడియోలో ఐపీఓ అంటే ఏంది, అసలు కంపెనీస్ ఐపీఓకి ఎందుకు వస్తాయి, సో ఆ ఐపీఓ వల్ల మనం ఎలా గెయిన్ అవుతాం అంటే యాజ్ ఎ ఇన్వెస్టర్స్గా, అలాగే వాళ్ళు ఏదైతే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఆర్హెచ్పి అంటారో అది వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా అనలైజ్ చేయాలి, దాన్ని ఎట్లా రీడ్ చేయాలి, సో వీటన్నిటి గురించి మనం వీడియో మొత్తంలో పెట్టడం జరిగిందండి. అందుకోసం వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ ఆ లెంత్కి తగ్గట్టే ఈ వీడియో అనేది చాలా నాలెడ్జబుల్ అలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఐపీఓ గురించి తెలుసుకునే కంటే ముందు, సో చాలామంది ఐపీఓ, ఎఫ్పిఓ అనే వర్డ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. సో దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. ఐపీఓ అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం కదండి, కంటెంట్ అనేది. అది ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఒక పబ్లిక్ కంపెనీగా మారే ప్రాసెస్ని మనం ఐపీఓ అంటాం. అదే ఎఫ్పిఓ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక పబ్లిక్ కంపెనీ అలా లిస్ట్ అయిపోయి ఉంటుంది ఎన్ఎస్సిలో కానీ బీఎస్సీలో కానీ. వన్స్ దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ గెయిన్ చేయాలి, లేకపోతే అమౌంట్ ఇన్వెస్టర్ నుంచి కలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ని ఎఫ్పిఓ అంటాం. సో ఐపీఓ అనేది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనీషియల్ అంటే ఫస్ట్ టైం జరిగేది. అందుకే ఎప్పుడైతే పబ్లిక్ కంపెనీ అవుతుందో ఏది ప్రైవేట్ కంపెనీ అనేది, సో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసేదాన్ని ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. కానీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. అంటే ఇది సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ, అంటే ఫస్ట్ టైం కాకుండా తర్వాత ఎన్నిసార్లు చేసినా సరే అది ఎఫ్పిఓ కిందకి వస్తుంది. సో ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ మళ్ళీ ఫర్దర్గా రేజ్ చేయాలనుకున్నప్పుడు ఎఫ్పిఓకి వెళ్తుంది. సో ఇందాక నుంచి ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అంటున్నారు కదా బ్రో, మరి అసలు దాని గురించి డీటెయిల్స్ చెప్పట్లేదు అంటే సో ఎవరికైతే దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలీదో వాళ్ళ గురించి అండి. సో ప్రైవేట్ కంపెనీ అంటే ఎవరైనా సరే నార్మల్గా ఒక ప్రైవేట్ పీపుల్ ఓపెన్ చేసుకునే కంపెనీని ప్రైవేట్ కంపెనీ అంటాం. లైక్ దీని మీద రెగ్యులేషన్స్ ఎక్కువ ఉండవు, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు ఇది. సో ఎవరైనా 2-3 పీపుల్ కలిసి సపోజ్ XYZ కంపెనీ కలిసేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేసుకున్నారు. సో వీళ్ళ మీద ఎక్కువ రెగ్యులేషన్స్ ఉండవు, వాళ్ళ ప్రాఫిట్ లాస్ బయటకు చూపించాల్సిన అవసరం లేదు, పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉండదు ఒక ప్రైవేట్ కంపెనీలో. వెరస్ పబ్లిక్ కంపెనీ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఎప్పుడైతే ఎన్ఎస్సి బీఎస్సీలో లిస్ట్ అవుతుందో, అంటే ట్రేడింగ్ కోసం లిస్ట్ అవుతుందో దాన్ని పబ్లిక్ కంపెనీ అంటాం. పబ్లిక్ కంపెనీలో దీన్ని పబ్లిక్ అనే వర్డ్ ఎందుకు ఉంటుందంటే దీనిలో పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయ్యి సొసైటీలో అయితే అమౌంట్ ఉంటుందో అది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీనిలో ట్రేడింగ్ కోసం దానికోసం యూజ్ చేస్తారు కదండి. సో నార్మల్గా ఒక పబ్లిక్ కంపెనీ ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ నుంచే వస్తుంది. సో ఫస్ట్ ఒకటి పబ్లిక్ కంపెనీ కావాలంటే ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అయి ఉండాలి. ఐపీఓ ప్రాసెస్ ద్వారా ఈ ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అవుతుంది. బట్ మీరు డైరెక్ట్ అనొచ్చు, మనం స్టార్ట్ చేసే కంపెనీ డైరెక్ట్ పబ్లిక్ కంపెనీ చేయొచ్చు కదా అంటే జస్ట్ చేయొచ్చు, దాంట్లో ఏం రిస్ట్రిక్షన్ లేదు. బట్ బయట ప్రజలు ఎవరు కొనరు కదండి. సో నార్మల్గా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి దీన్ని మంచి బ్రాండ్ వాల్యూ పెంచి దాని తర్వాత అది పబ్లిక్ కంపెనీకి వెళ్తుంది. ఎందుకంటే ఫండ్ రైజ్ చేయాలంటే పీపుల్కి అవేర్నెస్ ఉండాలి, దాని మీద నమ్మకం ఉండాలి. సో అదంతా ఫస్ట్ ప్రైవేట్ కంపెనీగా ఓపెన్ అయ్యి అది క్రియేట్ చేసుకుంటుంది బ్రాండ్ అనేది. సో మరి ఐపీఓ ఇన్వెస్టర్స్కి ఏమొస్తుందని మీరు అడిగితే ఇది 2 విధాలుగా గెయిన్ అవుతారండి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు. ఒకటి క్యాపిటల్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకోటి వచ్చేసి ఏంటంటే డివిడెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నార్మల్గా మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసినాం, మనకు అలాట్మెంట్ అయింది. సో అలాట్మెంట్ అయిన రోజు కానీ లేదా 2 days తర్వాత కానీ అమ్మేస్తాం అనుకోండి, మనం కొన్న ప్రైస్కి అంటే అలాట్ అయిన ప్రైస్కి అలాగే మనం అమ్ముకున్న ప్రైస్కి ఈ మధ్యలో అయితే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం. సో షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఐపీఓలో వాళ్ళ కోసం క్యాపిటల్ గెయిన్స్ వస్తాయండి. లేదు నేను అలాట్మెంట్ అయ్యింది దీన్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, సో ప్రతి కంపెనీ 1 yearకి ఒకసారి 2 yearsకి ఒకసారి డివిడెండ్ ఎలాగో పే చేస్తూనే ఉంటుంది. సో ఎవరైతే షార్ట్ టర్మ్లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి, ఎవరైతే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డివిడెండ్స్ ఎలాగో వస్తాయి. సో ఐపీఓ గురించి బేసిక్ ఐడియా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఐపీఓ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో వన్స్ ఈ ప్రాసెస్ గురించి మీకు ఐడియా వచ్చిందంటే సో ఒక బ్రాడ్ ఐడియా వచ్చేస్తుంది ఏంటి అసలు ఐపీఓ ఎట్లా అవుతుంది ఎట్లా లేదని చెప్పేసి. సో మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. సో
ఐపీఓ గురించి ప్రాసెస్ గురించి ఒక మైండ్ మ్యాప్ తయారు చేశాను, అది మీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో మేము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి, XYZ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. అందులో ఒక ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. X అనేవాడు 50% ఓనర్షిప్ హోల్డ్ చేస్తున్నాడు, Y 25%, Z 25%. సో ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. సో ఇంకోటి ఏంటంటే, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓకి వచ్చి అసలు ఎందుకు వస్తుంది అన్న రీజన్స్ మనం వెతికితే చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ మెయిన్గా మనం 2 రీజన్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఒకటి ఫండ్ రైజింగ్, ఒకటి ఓనర్ ఎగ్జిట్ ఒకటి. సో ఫండ్ రైజింగ్లో ఏం జరుగుతుంది, అసలు ఫండ్ రైజింగ్ అనే రీజన్ ఏంటి అంటే, సో నార్మల్గా XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఇది నార్మల్గా ఇది హైదరాబాద్లో ఉందనుకుందాం. సో వీళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, వైజాగ్లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ ఇట్లా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఓపెన్ చేయాలంటే అమౌంట్ కావాలి కదండి. సో ఆ అమౌంట్ కోసం వీళ్ళు ఐపీఓకి వచ్చేస్తారు. ఈ ఐపీఓ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ తోటి వీళ్ళు ఏదో డిజైర్డ్ ప్లేస్లో అనుకుంటున్నారో, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఫండ్ రైజన్కి ఒక రీజన్ చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే అక్వైర్ ఒక కంపెనీ ఉంది, సపోజ్ ఏబీసీ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, లేకపోతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంది అనుకుందాం. సో వీళ్ళు దాన్ని ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఎక్వైర్ చేయాలంటే అమౌంట్, హ్యూజ్ అమౌంట్ కావాలి కదండి. సో దానికోసం కూడా వీళ్ళు మళ్ళీ ఐపీఓ ప్రాసెస్కి వచ్చేసి ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ రేజ్ చేసి ఏదైతే కంపెనీ అక్వైర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని అక్వైర్ చేస్తారు. సో ఫండ్ రైజింగ్లో ఒకటేమో బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే ఏదైనా కంపెనీని అక్వైర్ చేద్దాం అనుకున్నా, సో దీనికోసం ఫండ్ రైజింగ్ చేస్తారు. ఇంకోటి ఏంటి, ఓనర్ ఎగ్జిట్. అంటే ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే, ఒక ఓనర్ బయటకు వెళ్ళిపోతుండు, లేకపోతే తన దగ్గర ఉన్నదాన్ని కొంచెం ఇచ్చేసి ఇంకొంచెం పెట్టుకుంటున్నాడు. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో Z అనే పర్సన్ 25% హోల్డ్ చేస్తుండు. సపోజ్ ఆయన నేను ఇంకా కంటిన్యూ అవ్వదలుచుకోలేను అనుకున్నాడు అనుకోండి, ఆ 25% షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ని ఈ ఐపీఓ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్టర్స్కి ఇచ్చేసి ఆ అమౌంట్ ఏదైతే రేజ్ చేసి ఉంటాడో ఆ అమౌంట్ తీసుకొని కంపెనీ నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఓనర్ ఎగ్జిట్. లేదంటే పార్సల్ కూడా అవ్వచ్చు. సపోజ్ 25% ఉంది కదా Zది, 15% తను హోల్డ్ చేసి 10% పబ్లిక్ ఇవ్వచ్చు. సో ఎటు తిరిగి ఓనర్ తన ప్రపోర్షన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో తన ఓనర్షిప్ని తగ్గించుకుంటాడు అన్నట్టు. సో ఓనర్ ఎగ్జిట్ ఒక రీజన్ అవ్వచ్చు, ఫండ్ రైజింగ్ ఒక రీజన్ అవ్వచ్చు. సో ఐపీఓ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అన్నది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏవైతే కంపెనీ ఉంటుందో, సపోజ్ మనకు ఎగ్జాంపుల్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదండి. సో ఈ కంపెనీ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంది ఏంటంటే, ఇది డ్రాఫ్ట్, ఇది ఇంకా ఫైనలైజ్ కాలేదు. అందుకే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ముందు డ్రాఫ్ట్ అని వర్డ్ పెట్టాం. సో డ్రాఫ్ట్ ఆర్హెచ్పి అయితే ఉందో దాన్ని మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉంటుందో అది సెబీకి ఇచ్చేస్తుంది. మళ్ళీ వన్స్ సెబీ దగ్గరికి అసలు ఆర్హెచ్పిలో ఏముంటుంది అనుకో డౌట్ రావచ్చు మీకు. ఆర్హెచ్పిలో ఏముంటాయంటే, కంపెనీ ఫైనాన్షియల్స్, కంపెనీ అసెట్ ఎంత ఉంది, వీళ్ళ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, వీళ్ళ బారోయింగ్స్ ఏంటి, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదండి, బ్యాలెన్స్ షీట్ కానీ, ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో కానీ, లేకపోతే నోట్స్ టు అకౌంట్స్, ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్గా ఇస్తారు. అసలు మేము ఐపీఓ ఎందుకు వస్తున్నాం, అసలు ఫండ్ ఎందుకు రేజ్ చేస్తున్నాం, ఆ ఫండ్ని ఎట్లా యూజ్ చేస్తాం మేము, ఇవన్నీ ఓనర్షిప్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఆర్హెచ్పిలో ఉంటాయి. అంటే చెప్పాలంటే కంపెనీ గురించి ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అండి. మనకు తెలియనివి, మనకు తెలిసినవి అన్ని డీటెయిల్స్ దాంట్లో క్లోజ్ చేసి పెట్టుంటారు. అందుకే మనకు ఆర్హెచ్పి చూస్తే మోర్ దెన్ 400 పేజెస్, 500 పేజెస్, 600 కూడా వెళ్ళిపోవచ్చు. సో అందుకే అంత ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో ఈ కంపెనీ అయితే ఉందో సెబీకి డ్రాఫ్ట్గా ఇచ్చేస్తారు, డ్రాఫ్ట్ ఆర్హెచ్పి ఇచ్చేస్తుంది. సెబీ వన్స్ అన్ని అనలైజ్ చేస్తుంది, అన్ని కరెక్ట్గానే ఉన్నాయా లేదా, వీళ్ళు ఇచ్చే పాయింట్స్ అయితే వ్యాలిడ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది. సపోజ్ సెబీకి నచ్చలేదు, ఏదైతే వీళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారో లేకపోతే వీళ్ళు ఇచ్చిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో నచ్చలేదు అనుకుందాం, రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్ళిపోతుంది. లేదనుకుంటే ఆస్క్డ్ ఫర్ మోడిఫికేషన్స్ కూడా అవచ్చు. అంటే సపోజ్ వీళ్ళు ఏదో డీటెయిల్స్ ఇచ్చారు, అందులో రాంగ్ ఉంది, ఏదో సపోజ్ ఒక నెంబర్ ఉంది, సపోజ్ వీళ్ళ బారోయింగ్స్ 2000 crores అని చూపించారు, కానీ యాక్చువల్గా బయట వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం అంత లేదు, లేకపోతే తప్పు ఉంది అనుకుంటే మోడిఫికేషన్ చేసి మళ్ళీ తీసుకురామని చెప్పవచ్చు. సో మళ్ళీ మోడిఫికేషన్ బ్యాక్ వెళ్ళిందంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డ్రాఫ్ట్ ఆర్హెచ్పి ఇవ్వడం, సెబీ అనలైజ్ చేయడం. సో ఇది ఒక సర్కిల్ లాగా జరుగుతుంది. ఎప్పటి వరకు సెబీ అప్రూవ్ చేసేదాకా. ఈ డ్రాఫ్ట్ ఆర్హెచ్పి అయితే ఉందో అది ఆర్హెచ్పి కన్వర్ట్ అయ్యేంత వరకు సెబీ దగ్గర ఇది సర్కిల్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ సెబీ అప్రూవ్ ఇచ్చింది అనుకోండి, సరే ఓకే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, ఓకే మీరు ఐపీఓకి వెళ్ళడానికి ఎలిజిబులే అని అప్రూవ్ ఇచ్చింది అనుకోండి, డన్. అప్పుడు కంపెనీ అప్రూవ్ అయిపోయింది అన్నట్టు ఐపీఓకి. సో వన్స్ కంపెనీ ఐపీఓకి అప్రూవ్ అయిపోగానే ఏం చేస్తుంది, సెబీ అయితే ఉందో ఆ ఆర్హెచ్పి అయితే ఉందో తన వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేస్తుంది. ఏది ఫలానా XYZ కంపెనీ అయితే ఉందో అది ఐపీఓకి వస్తుంది, అది ఆర్హెచ్పి అయితే ఉందో తను నాకు ఇది ఇచ్చిందని చెప్పేసి తన వెబ్సైట్లో పెడుతుంది. అలాగే మన XYZ లిమిటెడ్ అయితే ఉందో, మనకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉందో ఇది అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేసేస్తుంది తన వెబ్సైట్లో పెట్టడం కానీ, లేదా బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం కానీ. సో ఇది ఏంటంటే క్యాంపెయిన్ జరుగుతుంది అన్నట్టు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది, ఎందుకంటే తనకు ఇన్వెస్టర్స్ రావాలి కదండి. సో వన్స్ ఆర్హెచ్పి బయటికి వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ అనలైజ్ చేస్తారు ఏది ఈ ఆర్హెచ్పి అయితే ఉందో. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఇది ఎంత గ్రోత్ ఉంటుంది, మనం పెడితే మనకు అసలు గెయిన్స్ వస్తాయా లేదా, సో ఇవన్నీ అనలైజ్ చేసి మనకు ఐపీఓకి అప్లై చేస్తాం మన ఇండివిజువల్స్ ఏవైతే ఉంటారో. సో వన్స్ డేట్ అయిపోయిన తర్వాత మనకు అలాట్మెంట్ అవ్వడం కానీ,
లేకపోతే అలాట్మెంట్ కాకపోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. వన్స్ అలాట్ అయినాయి అనుకోండి, ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో మన డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది కదండి, ఆ అకౌంట్లో క్రియేట్ అయిపోతాయి. సో ఏంటి, ఇది మనకు కావాలంటే అమ్మేసుకోవచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి ఇంతకు ముందు, మన క్యాపిటల్ గెయిన్స్ కావాలంటే షార్ట్ టర్మ్లో అమ్మేసుకుంటాం, లేదనుకుంటే మనం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే డివిడెండ్స్ వస్తాయి. మళ్ళీ మీరు ఏ రోజు అమ్మేస్తారో ఆ రోజు మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ ఎలాగో వస్తూనే ఉంటాయి. సో ఐపీఓ ప్రాసెస్ తెలుసుకున్నారు కదండి. నేను ఇంతకుముందు చెప్పాను, ఏదైతే కంపెనీ ఐపీఓకి వస్తుందో, సో రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఆర్హెచ్పి అనేది ఒకటి ఇష్యూ చేస్తుంది ఇన్వెస్టర్స్కి అని చెప్పాను కదండి. ఎస్ కరెక్టే. సో మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే ఫస్ట్ కంపెనీ గురించి తెలియాలి, కంపెనీ అసలు ఫైనాన్షియల్ పొజిషన్ ఏముందో తెలియాలి కదండి. సో అవన్నీ ఆర్హెచ్పీలో ఉంటాయి కాబట్టి, సో ఒక ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్హెచ్పీని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో మేము కూడా నెక్స్ట్ ఏదైతే పెద్ద పెద్ద ఐపీఓస్ వస్తాయో వాటిని అనలైజ్ చేయాలని ఫిక్స్ అయినాం. సో నార్మల్గా ఏంటంటే ఈ ఆర్హెచ్పీలో ఏవైతే పాయింట్స్ ఉంటాయో, లేకపోతే ఆర్హెచ్పీలో అయితే వర్డ్స్ ఉంటాయో వాటి అందరికీ అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు కదండి. సో నార్మల్గా మేము ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు కూడా ప్రతి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇది ఇంతకుముందు వీళ్ళకి మొత్తానికి తెలియకపోయినా పర్లేదు, మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలియాలి అన్న పాయింట్లోనే మేము చేసాం. ఇది కూడా ఆర్హెచ్పీ అనేది మేము అనుకుంటున్నామంటే ఇప్పటివరకు మీకు ఏం తెలియదు, ఆర్హెచ్పీని ఎట్లా అనలైజ్ చేయాలి, దాంట్లో ఏవైతే వర్డ్స్ ఉంటాయో అవి మీకు అర్థం కాదు అన్న పాయింట్లోనే చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో ఒక ఫౌండేషన్ వీడియో అండి. ఏంటంటే ఆర్హెచ్పీని అనలైజ్ చేసేటప్పుడు ఏవైతే వర్డ్స్ వస్తాయో ఆ వర్డ్స్ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లేకపోతే ఇంతకుముందు యూట్యూబ్లో మీరు అనలైజేషన్ వీడియో చూసినప్పుడు వాళ్ళు జస్ట్ చెప్పేది పీ రేషియో ఇంత ఉంది, అసెట్స్ ఎంత ఉంది, లేకపోతే ఐపీఓ డేట్ ఇంత అండి, ఇష్యూ సైజ్ ఇంత అండి. సో డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆ వర్డ్స్ మీనింగ్ ఏంటి, అసలు ఆ వర్డ్స్లో యాక్చువల్ మనం ఎట్లా అనలైజ్ చేయాలి అని ఎక్కడ చెప్పుండరు. సో అందుకోసమని ఈ వీడియోలో మేము మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఆర్హెచ్పీలో అయితే వర్డ్స్ ఉంటాయో, లేకపోతే మనం ఏదైతే ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయో వాటి మీనింగ్స్ ఏంటి, వాటిని ఎట్లా అనలైజ్ చేయాలి అన్న పాయింట్లోనే మనం ఈ వీడియో తీసుకెళ్తున్నామండి. సో మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మేము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది. సో దాంట్లో ఏంటంటే సో ప్రతి ఐపీఓలో కూడా మనకు మెయిన్గా ఇదే ఫార్మాట్లో కనిపిస్తుందండి. సో ఈ ఫార్మాట్ మేము ఈసారి ఫౌండేషన్ వీడియో కాబట్టి ఒక్కొక్క దాని మీనింగ్ చెప్తామండి. సో నెక్స్ట్ మేము ఐపీఓ అనలైజ్ చేయడానికి అయితే వీడియోస్ వస్తాయో డైరెక్ట్ మళ్ళీ ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇది ఒక ఫౌండేషన్ వీడియోలోకి రీచ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఐపీఓ డేట్ అని ఉందండి. ఏంటి, 1st January నుంచి 3rd January 2024 దాకా ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఐపీఓ మనం బిడ్ చేయడం 1st January స్టార్ట్ అవుతుంది, 3rd January నార్మల్గా 5 PM క్లోజ్ అవుతుంది. సో 1st January నుంచి 3rd January వరకు ఓపెన్ ఉంటుంది ఐపీఓ. ఈ మధ్యలో మనం బిడ్ చేయొచ్చు, అంటే అప్లై చేయొచ్చు. తర్వాత లిస్టింగ్ డేట్ అని ఉంది. లిస్టింగ్ డేట్ అంటే ఏంటి, వన్స్ ఐపీఓ డేట్ అయిపోయిన తర్వాత మనకు అలాట్మెంట్ అయినా కాకపోయినా ఎన్ఎస్సి బీఎస్సీలో మన ట్రేడింగ్ చేసుకోవడానికి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, దాన్ని లిస్టింగ్ డేట్ అంటాం. సో రీసెంట్గా సెబీ కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిందండి. ఏంటంటే మన ఐపీఓ డేట్ ఎండింగ్ అయిపోతుంది కదండి, మనం బిడ్ చేసే లాస్ట్ డేట్. సో అక్కడ నుంచి వితిన్ 1 డేలో లిస్టింగ్ కావాలని చెప్పేసి సెబీ కూడా సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 3rd January ఎండ్ అయిపోయింది, 10th January. ఇదంతా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నామండి, యాక్చువల్ డేట్స్ కాదు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నాం మేము. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాల్యూ అని ఉంది. ఫేస్ వాల్యూ అంటే యాక్చువల్గా షేర్ అయితే మనకి ఇష్యూ చేస్తారో దాని యొక్క యాక్చువల్ ప్రైస్ ఎంత అని చెప్పడానికి ఫేస్ వాల్యూ అంటాం. సో నార్మల్గా మనకి ఇష్యూ చేయడం 1000 రూపీస్ అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, అది మనకు సంబంధం లేదు. బట్ ఆ షేర్ యొక్క నిజమైన వాల్యూ ఎంత అంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ. తర్వాతకి వచ్చేసి ప్రైస్ బ్యాండ్ అని ఉంది. అంటే ప్రైస్ బ్యాండ్ అంటే ఏంటి, మనం బిడ్ చేసేటప్పుడు అంటే ఐపీఓకి అప్లై చేసేటప్పుడు మీ ఇష్టం 90 నుంచి 100 మధ్యలో ఎంతకైనా బిడ్ చేయండి అని చెప్తారు. కానీ నార్మల్గా నేను ఈ వీడియో ఎండింగ్లో స్ట్రాటజీలో కూడా చెప్తాను, మనకు ఐపీఓ అలాట్మెంట్ ఎక్కువ రావాలంటే ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలని. అందులో నేను ఒక పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ప్రైస్ బ్యాండ్ అని ఒకటి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే హయ్యర్ ప్రైస్కి కోట్ చేయండి, హయ్యర్ ప్రైస్కి బిడ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు అలాట్మెంట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రైస్ బ్యాండ్ అంటే షేర్ యొక్క వాళ్ళు అమ్మడానికి 90 నుంచి 100 రూపీస్ ఫిక్స్ చేశారు, మీ ఇష్టం ఏ ఏ ఏ అంటే ఏ ప్రైస్ కన్నా మీరు బిడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి లాట్ సైజ్. అంటే మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక్కొక్క షేర్ 2 షేర్లు 3 షేర్లు ఇన్వెస్ట్ చేయడానికి రాదండి, అంటే బిడ్ చేయడానికి రాదండి. మినిమం వాళ్ళకి లాట్ సైజ్ ఫిక్స్ చేస్తారు. సో మినిమం అన్ని షేర్లు మనం బిడ్ చేయాలి. సో ఇక్కడ లాట్ సైజ్ ఎంత ఇచ్చారు, 150 షేర్స్. అంటే మీరు మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఎలాగ చెప్పాను కదా, హైయర్ ప్రైస్కి కోట్ చేయాలని, అంటే 100 రూపీస్. మినిమం ఎన్ని షేర్లు, 150 షేర్స్. అంటే ఇండైరెక్ట్గా మినిమం ఈ ఏబీసీ కంపెనీలో పెట్టాలంటే మినిమం 15,000 అనేది మినిమం లాట్ అన్నట్టు. అండ్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రతి కంపెనీ కూడా మినిమం లాట్ 14,000 నుంచి 15,000 మధ్యలో పెడుతుందండి. సో నార్మల్గా ఎవరైనా సరే ఐపీఓలో పెట్టాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుందండి. అలా ఫిక్స్ చేస్తారు కూడా. తర్వాతకు వచ్చేసి మనకేముంది, టోటల్ ఇష్యూ సైజ్. అంటే ఏంటి, నార్మల్గా కంపెనీ వాళ్ళు ఎన్ని షేర్లు బయట పెడుతున్నారు, అంటే ఎన్ని షేర్లకి ఇన్వెస్టర్స్కి ఇచ్చి ఎంత అమౌంట్ వెనక్కి అంటే వాళ్ళు కంపెనీలోకి తీసుకుంటున్నారని చెప్పేది టోటల్ ఇష్యూ సైజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే 300 షేర్స్, దాని వాల్యూ ఎంత, 30,000. అంటే
300 షేర్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చి 30,000 వాళ్ళు రేజ్ చేయాలనుకుంటున్నారు. ఇది టోటల్ ఇష్యూ సైజెస్ చెప్తుంది మనం. తర్వాతకి వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ. దీన్ని మీరు కంపారిజన్ చేసుకోవాలంటే ఏంటంటే లాస్ట్కి రండి. లాస్ట్లో ఒకటి ఉంది చూడండి, షేర్ హోల్డింగ్ ప్రీ ఇష్యూ, షేర్ హోల్డింగ్ పోస్ట్ ఇష్యూ. అంటే ప్రీ ఇష్యూ అంటే ఏంటి, ఐపీఓకి రాకన ముందు కూడా కొన్ని షేర్లు ఉన్నాయి కంపెనీలో. ఎన్ని షేర్లు ఉన్నాయి? 500 షేర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఐపీఓకి నేనైతే ఫ్రెష్ ఇష్యూ అని చెప్తున్నాను 100 షేర్స్. అంటే 500 షేర్స్ కాకుండా కొత్తగా ఇంకో 100 షేర్స్ వీళ్ళు క్రియేట్ చేసి ఐపీఓకి తీసుకొస్తున్నారు. అర్థమవుతుంది కదండి. ఫ్రెష్ ఇష్యూ అంటే ఇంతకుముందు షేర్లు లేవు, అవి కొత్తగా మన కోసం అంటే ఐపీఓకి వచ్చేటప్పుడు క్రియేట్ చేసి మన ఇన్వెస్టర్స్కి ఇద్దామని అనుకుంటున్నారు అన్నట్టు. సో ఫ్రెష్ ఇష్యూ అంటే మొత్తం టోటల్ సైజ్లో 300 షేర్స్ అయితే అందులో 100 షేర్స్ ఏమో ఫ్రెష్ ఇష్యూ అంట, ఇంతకుముందు లేవు, ఇప్పుడు క్రియేట్ చేసి ఇస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంది? ఈ ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, షేర్ హోల్డింగ్ ప్రీ ఇష్యూ ఎంత ఉంది? 500 షేర్స్ ఉన్నాయి లాస్ట్లో మీరు చూసుకున్నట్టయితే. అంటే ఆ 500 షేర్స్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో ఆ 500 షేర్స్లోంచి 200 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ అన్నట్టు. అంటే ఉన్న దాంట్లోంచి ఇవ్వడం అనేది ఆఫర్ ఫర్ సేల్, ఉన్న దాంట్లో కాకుండా కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వడం ఫ్రెష్ ఇష్యూ. సో మొత్తం ఇష్యూ సైజ్లో 300 షేర్స్లో 100 షేర్స్ ఏమో ఫ్రెష్ ఇష్యూ అంట, 200 షేర్స్ ఏమో ఆఫర్ ఫర్ సేల్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఇష్యూ టైప్ అని ఉంది. మనకి ఇష్యూ టైప్ ఏం పెట్టాను ఇక్కడ, బుక్ బిల్ట్ ఇష్యూ. అంటే ఇక్కడ దీన్ని మీరు దేంతో కంపేర్ చేసుకోవాలంటే ప్రైస్ బ్యాండ్ ఉంది కదండి, దాంతో కంపేర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ప్రైస్ బ్యాండ్ అనేది ఒక వాల్యూ ఇచ్చినప్పుడు, అంటే ఫిక్స్డ్ వాల్యూ కాకుండా ఒక రేంజ్లో ఇచ్చిండు, 90 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఇచ్చాడు కదండి. అంటే ఒక బ్యాండ్ ఇది, ఇట్లా బ్యాండ్ విడ్త్ ఇచ్చినప్పుడు దాన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటాం. లేదు సపోజ్ స్ట్రేట్ అవే 95 రూపీస్ ఇచ్చిండు అనుకోండి, ఏది ప్రైస్ ఏదైతే ఉందో అప్పుడు దాన్ని ఇష్యూ టైప్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్డ్ ఇష్యూ అంటాం. సో మనకి ఇష్యూ టైప్లో రెండు ఉంటాయి, ఫిక్స్డ్ ఇష్యూ, బుక్ బిల్ట్ ఇష్యూ. ఒకవేళ ప్రైస్ అనేది రేంజ్లో ఇస్తేనేమో బుక్ బిల్ట్ ఇష్యూ, లేదు సింగిల్ ప్రైస్ ఇస్తేనేమో ఫిక్స్డ్ ఇష్యూ. తర్వాతకి వచ్చేసి లిస్టింగ్ డేట్, అంటే ఈ కంపెనీ అనేది ఎక్కడెక్కడ లిస్ట్ అవుతుంది. సో నార్మల్గా ప్రతి ఐపీఓలో కూడా ఎన్ఎస్సి బిఎస్సి రెండు కూడా లిస్ట్ అవుతాయి, బట్ వాళ్ళ ఇష్టం, అది మనం పక్కా చెప్పలేం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ లిస్ట్ అవుతున్నారు, ఎన్ఎస్సికి అలాగే బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదండి, షేర్ హోల్డింగ్ ప్రీ ఇష్యూ అంటే ఐపీఓకి రాకన ముందు కూడా ఈ కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 500 షేర్స్ ఉన్నాయి. సో దానిలోంచే కదండి మనకు ఏది ఆఫర్ ఫర్ సేల్ ఇస్తుంది. తర్వాత షేర్ హోల్డింగ్ పోస్ట్ ఇష్యూ, ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? ప్రీ ఇష్యూ 500 షేర్లు ఉన్నాయి, దీంట్లో 200 షేర్లు మనకు మళ్ళీ ఇస్తున్నారు. సో ఎటు తిరిగి మళ్ళీ కంపెనీలో అయితే 500 షేర్స్ అలాగే ఉంటాయి, ప్లస్ లేనివి కొత్తవి క్రియేట్ చేస్తారు. ఎన్ని? 100 షేర్స్. అంటే వన్స్ ఐపీఓ వచ్చిన తర్వాత కంపెనీలో ఎన్ని షేర్లు ఉంటాయంటే ఈ 500 షేర్స్ ప్లస్ ఈ కొత్తగా ఇచ్చిన 100 షేర్స్ మొత్తం కలిపి 600 షేర్స్. మీరు అనొచ్చు మరి ఆఫర్ ఫర్ సేల్ ఉంటాయంటే ఈ 500లో ఆల్రెడీ ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. సో ఇండైరెక్ట్గా ఈ 600లో కూడా ఆఫర్ ఫర్ సేల్ ఆల్రెడీ ఉంటాయి. సో షేర్ హోల్డింగ్ పోస్ట్ ఇష్యూ అంటే ఐపీఓ ఇష్యూ చేసిన తర్వాత మన కంపెనీలో ఎన్ని షేర్లు ఉంటాయి అది చెప్పడానికి షేర్ హోల్డింగ్ పోస్ట్ ఇష్యూ అంటాం మనం. సో ఐపీఓలో మనకి ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఐపీఓ ప్రమోటర్ హోల్డింగ్ చూడాలండి. సో దీంట్లో మనం స్క్రీన్ మీద చూపించినట్టు షేర్ హోల్డింగ్ ప్రీ ఇష్యూ 100% ఉంది, షేర్ హోల్డింగ్ పోస్ట్ ఇష్యూ 50% ఉంది. సో ఇందాక నేను ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఎగ్జాంపుల్ చెప్పాను, దాంతో లింక్అప్ చేసుకోండి. సో నార్మల్గా ప్రీ ఇష్యూ కంటే ముందు ఎన్ని షేర్స్ ఉన్నాయి? 500 షేర్స్ ఉన్నాయి. బట్ ఆ 500 షేర్స్లో 200 షేర్స్ ఆఫర్ ఫర్ సేల్ చెప్పారు కదండి, అంటే 200 షేర్స్ కూడా ఇన్వెస్టర్స్కి ఇచ్చారు, ప్లస్ ఈ కొత్తగా 100 కూడా ఇన్వెస్టర్స్కి ఇచ్చారు. అంటే ఈ 200 ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయి, 100 కూడా ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయి. మొత్తం చూసుకుంటే ఎన్ని షేర్స్ ఉన్నాయి? 600 షేర్స్ ఉన్నాయి. సో ఇండైరెక్ట్గా వన్స్ పోస్ట్ ఇష్యూ తర్వాత 300 షేర్స్ ఏమో వీళ్ళ దగ్గర అంటే ప్రమోటర్ దగ్గర ఉన్నాయి, ఇంకొక 300 షేర్స్ ఏమో ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయి. అంటే 50-50 అయింది. అంటే ఇష్యూ కంటే ముందు 100% ఈయన దగ్గరే ఉన్నాయి ప్రమోటర్ దగ్గర, బట్ ఇష్యూ అయిపోయిన తర్వాత 50-50 అయినాయి. సో ఈ ప్రమోటర్ హోల్డింగ్ పర్సంటేజ్ అని అదే చెప్తుందండి. అంటే 100% ప్రీ ఇష్యూ, పోస్ట్ ఇష్యూ తర్వాత 50%. అది ఎలా వచ్చిందని ఇక్కడ చెప్పాను కదండి. 100% అంటే 500 షేర్స్ ఇంతకుముందు ఉన్నాయి కదా, 50% అంటే మొత్తం 600 షేర్స్లో 300 షేర్స్ ఈయన దగ్గర ఉన్నాయి. సో కాబట్టి 50% వస్తుంది ఇది. సో ఐపీఓలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందండి, అదే ఇన్వెస్టర్ కేటగిరీ. సో ఇది కూడా మనకు అలాట్మెంట్ అవుతుందా అవ్వట్లేదా అనేది ఈ పర్సంటేజ్ అయితే ఉంటుందో, ఏ కేటగిరీ అయితే ఉంటుందో దాని బేస్ కూడా మనం చెప్పొచ్చు అండి. అది ఎలా అనేది నేను వన్స్ ఈ కాన్సెప్ట్ అయినాక చెప్తాను. సో నార్మల్గా ఏంటంటే ఈ ఇన్వెస్టర్ కేటగిరీ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది రిజర్వేషన్ టైప్. సో రిజర్వేషన్ అంటే మళ్ళీ దీంట్లో కూడా ఉందని అనుకోకండి, ఇది క్యాస్ట్ బేస్డ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ అని చెప్పాలి. సో ఏంటంటే ఇందులో రీటైల్, హెచ్ఐఎన్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అలాగే క్యూఐబి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఉంటారు వాళ్ళు కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ. సో నార్మల్గా రీటైల్ కానీ హెచ్ఐఎన్ కానీ ఇద్దరు సేమ్ అండి. మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, మన ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 2 కేటగిరీస్ చేస్తాం, ఏది రీటైల్ కానీ హెచ్ఐఎన్. ఎట్లా అంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాని బేస్గా కేటగిరీ అవుతుంది ఇది. సపోజ్ చెప్పాలంటే లెస్ దాన్ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటాం, మోర్ దాన్ 2 lakhs వెళ్తే
రీటైలే కానీ ఇంకో కేటగిరీలో పడతారు, హెచ్ఎన్ఐ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. అంటే కొంచెం ఎక్కువ పెడతారు కదండి, అందుకే హై నెట్వర్త్ అంటారు వీళ్ళని. సో వీళ్ళిద్దరు కూడా ఇండివిజువల్సే, కానీ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద కేటగిరీ అవుతుంది. నేను ఇక్కడ 30%, 20%, 50% తీసుకున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది ఫిక్స్డ్ ఏం కాదు. ఇన్వెస్ట్మెంట్ అది ఐపీఓ బేస్ మీద, కంపెనీ ప్రిఫరెన్స్ మీద చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇంకొకటి ఏదవుతుంది, క్యూఐబి కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఏది ఎస్బీఐ సెక్యూరిటీస్ కానీ, ఎల్ఐసి సెక్యూరిటీస్, మ్యూచువల్ ఫండ్స్ కానీ. వీళ్ళు ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 crores చేస్తారు. అంటే ఈ కేటగిరీలో పడాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 crores చేయాలి. సో వీళ్ళు ఏంటంటే చాలా హై అమౌంట్స్లో, చాలా కోట్లలో పెట్టే వాళ్ళని మనం క్యూఐబి కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. వీళ్ళకున్న ఒక యూనిక్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ షేర్లు ఏవైతే ఉంటాయో అవి మనకు పబ్లిక్కి, అంటే మనం అప్లై చేసుకుంటాం కదా, బిడ్ చేస్తాం కదండి, మనం బిడ్ చేయకన్నా ముందే కంపెనీ అయితే ఉందో వీళ్ళతో మాట్లాడుకుంటారు డీల్. సో ఈ క్యూఐబీలకి ఏదైనా అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు మనకి బిడ్డింగ్కి రాకన ముందే ఈ కంపెనీలో ఆల్రెడీ ఏది ఎస్బీఐ కానీ ఎల్ఐసి కానీ ఉన్నాయి కదండి, ఇవి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉంటుందో, ఏది ఐపీఓకి వస్తుందో దాంతో ముందే వెళ్ళి అన్నీ మాట్లాడేది, అంటే ఎన్ని షేర్లు కొంటాం మేము, ఎంత కొంటాం, ఇవన్నీ డిసైడ్ అయిపోయి ఉంటారు అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు బల్క్లో కొంటారు, లంసంలో కొంటారు, కాబట్టి వీళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుందండి. సో రీటైల్ ఇన్వెస్టర్ అంటే లెస్ దాన్ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. హెచ్ఎన్ఐ అంటే మోర్ దాన్ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. క్యూఐబి కానీ ఇన్స్టిట్యూషన్లో ఎవరు అంటే మోర్ దెన్ 10 crores, అంటే మినిమం 10 crores అని చెప్పాలి. సో మోర్ దెన్ 10 crores ఏవైతే ఇన్వెస్ట్ చేస్తారో, లైక్ ఎస్బీఐ, ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ బ్రోకర్స్ ఉంటాయి కండి, సో వీళ్ళు ఏవైతే కొంటారో వాళ్ళని క్యూఐబి ఇన్స్టిట్యూషన్. మరి అయితే ఈ పర్సంటేజ్ బేస్ చేసుకొని మనకు అలాట్మెంట్ వస్తుందా లేదని ఎట్లా తెలుస్తుంది అంటే, సపోజ్ మనం ఎలాగో లెస్ దాన్ 2 lakhs చేస్తాం, హెచ్ఎన్ఐ కేటగిరీలో చాలా తక్కువ మంది పడతాం. అంటే మనం పెట్టేది లైక్ మోస్ట్లీ లెస్ దాన్ 2 lakhs పెడతాం. సపోజ్ మన రీటైల్ కేటగిరీ 10% ఉంది, లేకపోతే మన రీటైల్ కేటగిరీ 5% ఉంది. సో మనకి 5% ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందా, 10% ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందా అంటే, ఎస్, 10% ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఒకటేసారి 2-3 ఐపీఓలు వస్తాయి, సో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న పాయింట్ వచ్చినప్పుడు మీరు ఈ పర్సంటేజ్ని కంపేర్ చేయండి. మన రీటైల్కి ఎంత రిజర్వేషన్ ఉంది ఏ కంపెనీలో. సపోజ్ ఒక కంపెనీలో 30 ఉంది, ఒక కంపెనీలో 10 ఉంది, ఒక కంపెనీలో 5 ఉంది అనుకోండి. ఈ 30% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాంట్లో మనకు అలాట్మెంట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ ఐపీఓని ఫాలో అవ్వచ్చు. సో దీని బేస్ మీద కూడా అలాట్మెంట్ అవుతుందా లేదా అనేది కూడా మనం గేజ్ చేయొచ్చు ముందే. సో మన ఆర్హెచ్బి అనలైజేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్కి వెళ్దామండి. అదేంటంటే, సో మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టాను. సో వీటిని అనలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదని తెలుస్తుంది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈపీఎస్ అని ఉంది కదండి, ఎర్నింగ్స్ పర్ షేర్ అంటారు దాన్ని. సో దాని నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏంటి అంటే, మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ నేను ఒక 10 shares హోల్డ్ చేస్తున్నాను అనుకోండి. సో ప్రతి కంపెనీ కూడా తన యాన్యువల్, అంటే ఇయర్ ఎండ్కి వచ్చేసి 31st Marchకి వచ్చేసి ఫైనాన్షియల్స్ రిలీజ్ చేస్తుంది. అంటే నెట్ ఇన్కమ్ ఎంత, ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి. సో ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే తనకు వచ్చిన ప్రాఫిట్ని డివైడెడ్ బై తన కంపెనీలో ఉన్న షేర్స్ అన్నిటికీ డివైడ్ చేస్తే పర్ షేర్ ఎంత వస్తుంది అంటే, ఇండైరెక్ట్గా ఏంటంటే మన పర్ షేర్ యొక్క ఇన్కమ్ ఎంత అని చెప్పేది ఎర్నింగ్స్ పర్ షేర్ అన్నట్టు. సో నార్మల్గా నేను పక్కన ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, ఒక్కొక్క పాయింట్ ఇచ్చి దాని వాల్యూ ఎంత కూడా చెప్పాను నేను. సో ఎందుకంటే ఇక్కడ ఫార్ములాలో మీరు అప్లై చేసి మీరు ఈజీగా అనలైజ్ చేయడానికి. సో ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంది మనకు, 600 ఉంది. డివైడెడ్ బై ఆ కంపెనీలో ఉన్న షేర్లు ఎన్ని అంటే 100 shares. సో ఇండైరెక్ట్గా చూసుకుంటే ఒక్కొక్క షేర్ ఎంత ఎర్న్ చేసిందంటే 6 rupees ఎర్న్ చేసిందని అర్థం. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ దానికి రండి, పీఈ రేషియో ఉంది. పీఈ రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటాం దీన్ని. దీన్ని ఫార్ములా వచ్చేసి మార్కెట్ ప్రైస్ బై ఈపీఎస్. అంటే ఈపీఎస్ ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసాం కదండి, ఎర్నింగ్స్ పర్ షేర్ అది. సో మార్కెట్ ప్రైస్ అంటే బయట ప్రెజెంట్ దాని మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది. సో మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత వచ్చింది మనకు, 50/6 = 8.33. అంటే దీని మీనింగ్ ఏంటి, మనకు వచ్చే పర్ షేర్ ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే దీని మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అది 8 times ఎక్కువ ఉంది. అంటే ఇది ఒక ఎక్స్పెన్సివ్ షేర్ అని చెప్పొచ్చు. సో పీఈ రేషియోని కంపేర్ చేసుకొని ఈ షేర్ అనేది చీప్ ఉందా, లేకపోతే ఈ షేర్ అనేది కాస్ట్లీ ఉందా అన్న పాయింట్ మనం అనలైజ్ చేస్తాం, ఏది పీఈ రేషియోని యూజ్ చేసి. సో ఒకవేళ 2-3 కంపెనీస్ ఉన్నాయి, 2-3 ఐపీఓకి వచ్చాయి, దేంట్లో పెట్టాలని అనలైజ్ చేసేటప్పుడు దేనిది షేర్ అనేది ఓవర్గా ఎస్టిమేట్ అయింది, లేకపోతే ఓవర్ కాస్ట్లీగా ఉంది, దేని కంపెనీ షేర్ అయితే ఉందో అది లెస్ కాస్ట్లీ ఉంది అన్నదానికి ఈ పీఈ రేషియో యూజ్ అవుతుంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్, మీరు అనొచ్చు ఇది ఇంకా షేర్స్ లిస్టే కాలేదు కదా, దీని మార్కెట్ ప్రైస్ ఎట్లా చెప్పొచ్చు అని. సో నార్మల్గా ఏంటంటే దీని ప్రాసెస్ ఏముంటుందంటే, వన్స్ వీళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సెబీకి డ్రాఫ్ట్ ఆర్హెచ్బి పంపకన్నా ముందే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని హైర్ చేసుకుంటారు.
సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు ఏం చేస్తారంటే కంపెనీ వాల్యుయేషన్ ఏంటి, అసలు కంపెనీకి షేర్ ప్రైస్ ఎంత ఉండాలి, ఇవన్నీ వాళ్ళు చేస్తారు, కంపెనీ వాల్యుయేషన్ అవన్నీ. సో దాని నుంచి మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒకటి వస్తుందండి. సో ఇక్కడ మార్కెట్ క్యాప్ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అని ఫిక్స్ చేశారు ఎవరు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి, 100 షేర్స్ ఉన్నాయి. సో మొత్తం మీద 5000 రూపీస్ ఏదైతే ఉందో దీని టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇది ఫిక్స్ చేసింది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. వన్స్ ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత అక్కడున్న మార్కెట్ ప్రైస్ తోటి ఇంటూ చేస్తేనేమో యాక్చువల్ మార్కెట్ క్యాపిటల్. బట్ ఇది ఇంకా లిస్టింగ్ కాలేదు కాబట్టి దానికి ముందే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఏదైతే చెప్పారో మార్కెట్ క్యాపిటేషన్ దీని వాల్యూ అయితే చెప్పారో అది దీని వాల్యూ. ఇక్కడ మార్కెట్ క్యాప్ అనిపిస్తుంది కదా అది. రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, అంటే మనం ఏమైతే ఈక్విటీ క్యాపిటల్ పెట్టామో దాని మీద రిటర్న్ ఎంత వచ్చింది. ఇది ఈపీఎస్కి ఫుల్ ఫామ్ అని, అంటే ఈపీఎస్ అనేది పర్ షేర్ చెప్తుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఏమో ఓవరాల్గా చెప్తుంది. సో మీరు చూసుకుంటే రెండింటి ఫార్ములా కూడా సేమ్ ఉంటాయి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడ్ బై ఈక్విటీ క్యాపిటల్. ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అంటే పర్ షేర్ చెప్తుంది, అదేమో టోటల్ క్యాపిటల్ యాజ్ అ హోల్గా చెప్తుంది. అది ఇంకా ఇండైరెక్ట్గా చెప్పాలంటే అది పర్సంటేజ్, ఆర్ఓఈ అనేది పర్సంటేజ్ చెప్తుంది, ఈపీఎస్ అనేది ఏమో నెంబర్లో చెప్తుంది. సో మనం చూసుకున్నట్టయితే ఒక 2-3 కంపెనీస్ అంటే మనం కంపేర్ చేయాల్సి వస్తేనేమో దేంట్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ కంపెనీ అనేది మనం పెట్టిన క్యాపిటల్కి ఎక్కువ రిటర్న్ ఇస్తుంది అని చెప్తుంది అన్నట్టు. తర్వాతకి వచ్చేసి డెట్ బై ఈక్విటీ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో అంటారు దీన్ని. సో నార్మల్గా ఏంటంటే టోటల్ బారోయింగ్స్ డివైడెడ్ బై ఈక్విటీ క్యాపిటల్ చేస్తాం, ఇది ఫార్ములా బేస్గా చెప్పాలంటే. సో నార్మల్గా ఏంటంటే డెట్ ఈక్విటీ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిదంటే కంపెనీకి. సో నార్మల్గా ఏంటంటే మనం డెట్ బై ఈక్విటీ చేస్తున్నప్పుడు ఈక్విటీలో బారోయింగ్స్ ప్రపోర్షన్ ఎంత అని క్యాల్కులేట్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా ఇక్కడ. సో 2-3 కంపెనీస్ ఉన్నప్పుడు ఏ కంపెనీలో అయితే డెట్ ఈక్విటీ రేషియో తక్కువ ఉంటుందో అది బెటర్, ఎందుకంటే దాంట్లో బారోయింగ్స్ అనేవి తక్కువ ఉన్నాయి, అంటే ఇది ఐపీ పెట్టడానికి లేకపోతే ఇన్సాల్వెన్సీ పెట్టడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అని చెప్తుంది అన్నట్టు. సో డెట్ ఈక్విటీ రేషియో ఎప్పుడైతే సార్ తక్కువ ఉండాలి, తక్కువ ఉన్నదని ప్రిఫర్ చేసుకోవాలి మనం. సో మనం వీడియో ఎండీలోకి వచ్చేసామండి. అందరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టాపిక్ అండి ఐపీఓ స్ట్రాటజీస్. అంటే మనకు ఐపీఓ అలాట్మెంట్ ఎక్కువ జరగాలి లేకపోతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండాలంటే మనం ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి ట్రిక్స్ ఫాలో అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్లో. సో మనం స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. సో దాని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన రీటైల్ కేటగిరీ ఏదైతే ఉందో అది ఎంత ఉందో చూసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదండి, అది కేటగిరీ వైజ్గా మనకు రిజర్వేషన్ ఉంటుంది. సో మన రిజర్వేషన్ ఎంత ఉందో తెలుసుకొని మనకు ప్రాబిలిటీ ఎంత ఉందో, అంటే ఇది మెయిన్గా ఏంటంటే మల్టిపుల్ ఐపీఓస్, అంటే 2-3 ఐపీఓస్ ఉన్నాయనుకోండి, దేంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని అనలైజ్ చేసుకోవడానికి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటే ఐపీఓ ఉందనుకోండి, వాడు 1% ఇచ్చినా 10% ఇచ్చినా మనం ఎట్లా అప్లై చేసేస్తాం. సో ఈ పాయింట్ అనేది మల్టిపుల్ ఐపీఎస్లో బాగా ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అప్లై త్రూ మల్టిపుల్ పాన్స్. సో మీరు ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి అప్స్టాక్స్లో ఒక అకౌంట్ ఉంటుంది, జిరోదాలో ఒక అకౌంట్ ఉంది, లేదా ప్రైవేట్ బ్రోకరేజ్ ఫామ్ ఉంటే వాళ్ళ దగ్గర ఒక అకౌంట్ ఉంటుంది, అంటే ఇవన్నీ డీమ్యాట్ అకౌంట్లు ఉంటాయి. సో అన్ని డీమ్యాట్లు అంటే మీ దగ్గర ఎన్ని డీమ్యాట్ల అకౌంట్లు ఉన్నా సరే అవన్నీ కూడా సింగిల్ ప్యాన్కి లింక్ అయి ఉంటాయి. పాన్ నెంబర్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డు ఉంటుంది కదండి, సో అది. సో ఒక్క పాన్ కార్డ్కి లింక్ అయి ఉంటాయి మీ దగ్గర ఎన్ని డీమ్యాట్ అకౌంట్లు ఉన్నా సరే. సో చాలామంది అప్లై చేసేటప్పుడు దీంట్లోంచి ఈ డీమ్యాట్లోంచి ఒకటి, ఈ డీమ్యాట్లోంచి అట్లా కాదు. సో ఇవన్నీ ఒక ప్యాన్ కింద వస్తాయి కాబట్టి ఒక కంపెనీ ఐపీఓ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు పాన్ వైజ్గా అలాట్మెంట్ జరుగుతుంది, రాదర్ దెన్ ఒక డీమ్యాట్ అకౌంట్ వైజ్గా కాకుండా పాన్ వైజ్గా అలాట్మెంట్ జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే అలాట్మెంట్ ఎక్కువ అవ్వాలి లేకపోతే ఆ ఛార్జెస్ పెంచుకోవాలనుకున్నప్పుడు మల్టిపుల్ ప్యాన్స్ నుంచి చేయండి. మీ ఫ్రెండ్ ప్యాన్ నెంబర్ నుంచి, మీ ప్యాన్ నుంచి, మీ ఇంట్లో వాళ్ళ ప్యాన్ నుంచి, ఇట్లా ప్యాన్ బేస్డ్ ఏవైతే ఉంటాయో దాని నుంచి చేయండి, మల్టిపుల్ బ్రోకర్స్ నుంచి కాదు. ఎందుకంటే డీమ్యాట్ అకౌంట్ అన్నీ ఒక ప్యాన్కి లింక్ అయి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది చిన్న కాంట్రవర్సీయే, బట్ ఇది చాలా వరకు వర్కౌట్ అయిందని అంటున్నారు. ఏది ప్రిఫర్ అప్లయింగ్ త్రూ ఓల్డ్ ఏజ్ పీపుల్ అకౌంట్స్. ఇదేంటంటే ఎవరైతే 40+ లేకపోతే ఎవరైతే 50+ ఉంటారో వాళ్ళ ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఉంటుందో దాని నుంచి అప్లై చేస్తే ఎక్కువగా అలాట్మెంట్ జరుగుతుంది అని విన్నాను నేను. ఇది ఖచ్చితంగా ప్రూవ్డ్ కాదు, బట్ ట్రై చేయండి ఈసారి. అది వర్కౌట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మెయిన్గా వచ్చేసి బిగ్ ఐపీఓస్లో పెద్ద పెద్ద, సపోజ్ మొన్న టాటా వచ్చింది లేదా అంతమంది ఎల్ఐసి వచ్చింది అనుకోండి. సో దీంట్లో ఏంటంటే మీరు మ్యాక్సిమం ఒక లాట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. నార్మల్గా మీ లాగిన్ తోటి ఒకటేసారి 3 లాట్స్ 4 లాట్స్ వేయడం కంటే, ఎందుకంటే మనకు తెలుసు ఆ బిగ్ ఐపీఓలో ఖచ్చితంగా ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుందని తెలుసు. సో ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు ఏంటంటే ఒక ప్యాన్కి ఒక లాట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది కూడా ట్రై చేస్తారు, పక్కా వస్తుందని కూడా కాదు. సో కాబట్టి ఏంటంటే మీరు అనవసరంగా మనీ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్లాక్ చేసుకోవడం అవన్నీ ఎందుకండి. సో బిగ్ ఐపీఓస్ ఏదైనా వస్తే, మంచి బజ్ ఉన్న ఐపీఓ ఏదైనా వస్తే ఒక ప్యాన్ నుంచి ఒక లాట్ వేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసి ఇంతకుముందు చెప్పాను ప్రైస్ బ్యాండ్లో మాకు 90 నుంచి 100 ఉంది. సో వాళ్ళు ఆప్షన్ ఇస్తారు 90 నుంచి 100 మధ్యలో మీరు ఎంతైనా బిడ్ చేసుకోండి అని. కానీ
అలాట్మెంట్ ఎక్కువ కావాలంటే మాత్రం మీరు అప్లై చేసేటప్పుడు కింద కట్ ఆఫ్ రేట్ అని ఒక టిక్ మార్క్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా సరే అంటే దాన్ని తీయకండి, అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ప్రైస్ అనేది టిక్ అయి ఉంటుంది. సో దాన్ని తీసేసి మీరు మళ్ళీ మీ ఓన్ ప్రైస్ ఎంటర్ చేయకండి. ఎప్పుడైనా సరే హయ్యర్ ప్రైస్కే బీట్ చేయండి, దానివల్ల అలాట్మెంట్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఏంటి, ప్రిఫర్ హోల్డింగ్ పేరెంట్ కంపెనీ షేర్స్. ఇది కూడా అన్ని కేసెస్లో వర్కౌట్ అవ్వదు, బట్ స్టిల్ సపోజ్ ఆల్రెడీ ఒక పేరెంట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ ఉంది, ఆల్రెడీ మంచి ట్రేడింగ్ అవుతుంది. సో దాంట్లో ఉన్న సబ్సిడరీ కంపెనీ కానీ దాంట్లో ఉన్న అసోసియేట్ కంపెనీ కానీ వస్తుంది అంటే ఐపీఓకి వస్తుంది అని ఒక న్యూస్ వచ్చి ఉంటుంది కదండి. ఆ టైంలో మీరు ఏం చేయండి అంటే ఈ పేరెంట్ కంపెనీలో షేర్స్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దానికి కూడా రిజర్వేషన్ ఇస్తారు. అంటే ఇంతకుముందు పేరెంట్ కంపెనీలో ఎవరైనా షేర్స్ హోల్డ్ చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక రిజర్వేషన్ వస్తుందండి. సో ఈ పాయింట్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏంటంటే, సో ఎప్పుడైతే న్యూస్ వస్తుంది ఏది ఈ పెద్ద కంపెనీ యొక్క అసోసియేట్ కంపెనీ కానీ లేకపోతే ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఐపీఓకి వస్తున్నాయి అన్న న్యూస్ రాగానే మీరు ఏంటంటే ఆ పేరెంట్ కంపెనీలో షేర్స్ కొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది కూడా పక్కా ఇస్తారని కాదు, బట్ ఆ ఉన్న ఛాన్స్ని ఎందుకు వదులుకోవడం. సో అదన్నట్టు. తర్వాతకి వచ్చేసి అప్లై ఎర్లీ, డోంట్ వెయిట్ టిల్ లాస్ట్ మినిట్. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్ ఇప్పుడు సపోజ్ 1 to 3rd ఉందనుకోండి, 3rd చేద్దాంలే అని కామ్గా ఉంటారు. అండ్ 3rd వచ్చేసి సపోజ్ యూపీఎఫ్ ఫెయిలియర్ లేకపోతే మ్యాండేట్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. సో నార్మల్గా ఏంటంటే యాజ్ ఎర్లీ పాసిబుల్ యాజ్ ఎర్లీ మీరు ఏంటి అప్లై చేయడం, మ్యాండేట్ ఇవ్వడం ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. సో దట్ హరిబరీ లేకపోవడం, ఐపీఓ క్యాన్సిల్ కాకుండా లేకపోతే మీరు మ్యాండేట్ మిస్ చేయడం ఇలాంటివి ఉండకుండా ఉంటాయి. తర్వాత ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఒకవేళ సపోజ్ మీరున్న కంపెనీయే ఐపీఓకి వస్తుంది అనుకోండి, దాదాపు ఎంప్లాయీకి ఒక కేటగిరీ ఉంటుంది. ఏంటి, ఒక సపోజ్ లైక్ రిజర్వేషన్ టైప్లో ఉంటుంది. సో మీరు ఆ కేటగిరీ అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. అది కాకుండా మీరు ఎంప్లాయీ ఉండి కూడా మీరు నార్మల్ జనరల్ కేటగిరీలో చేశారనుకోండి, మీకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఒకవేళ మీరున్న కంపెనీలో మీ కంపెనీ ఐపీఓకి వస్తుంది అని అనుకుంటే మాత్రం మీ ఎంప్లాయీ కేటగిరీలో అప్లై చేయండి, మీకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అదండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాం. వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్గా నాలెడ్జబుల్ ఉందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పింక్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మనం ఫర్దర్గా ఐపీఓ అనాలిసిస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సో అది చూసే ముందు కొంచెం ఈ ఫౌండేషన్ లాగా ఈ వీడియో ప్లాన్ చేశాం. సో దీన్ని చూసిన తర్వాత దాన్ని చూడడానికి ట్రై చేయండి. అలాగే ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం మర్చిపోకండి. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సిఏ మంజునాథ్.